శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 8-9 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనకు పరమాత్మ ఈ యొక్క అధ్యాయం వచ్చిన తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు చెప్తూ చివరగా 7 ప్రశ్నల్లో 7వ ప్రశ్నకు జవాబు చెప్పుకుంటూ చివరి సమయంలో మరణ సమయంలో ఏ విధంగా భగవంతుడిని ఆశ్రయించాలి అనే విషయం చెప్తూ ముందు శ్లోకంలో మనకి సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా భగవంతుడిని ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండాలి అని చెప్పారు. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు చెప్తున్నారు. 8వ శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పార్థ, ఓ అర్జున, ఓ పృథయకు కుమారుడా. కుంతి పేరు పృథ. ఆ పృథ అనే ఆమెకు జన్మించిన వాడా అని సంబోధిస్తున్నారు ఇక్కడ. ఆమె ఎటువంటిది? ఆమె పరమాత్మనే అడిగింది, ఎల్లవేళలో నా మనసులో నువ్వే ఉండాలి స్వామి, అలా ఉండాలంటే నాకు ఆపదలిమ్మని చెప్పి అడిగింది. ఆపద సమయంలో నేను గుర్తుపెట్టుకుంటున్నాను నిన్ను, కాబట్టి నాకు ఆపదలిమ్మని చెప్పి ఆమె అడిగింది. అటువంటి సంస్కారం కలిగినటువంటి ఆమె యొక్క కుమారుడు ఈ యొక్క అర్జునుడు. కాబట్టే పార్థ అని పిలుస్తున్నాడు. అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన అనుచింతయన్. ఎవరైతే ఏ యొక్క సాధకుడైతే ఎలా ఉండాలి ఆ సాధకుడు? అభ్యాస యోగయుక్తేన, నిరంతరం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్, ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయాలి. ఎలా? భగవంతుడి పట్టుకోవడానికి. ఎలా? చేతస, మనసులో, తన మనసుతో, అన్యగామిన, ఇతరమైన దేవతలను గాని ఇతరమైన ప్రాపంచిక విషయాలను గాని పట్టించుకోకుండా కేవలం భగవంతుని మాత్రమే అనుచింతయన్, విడవకుండా సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ భగవంతు నామాన్ని వదిలిపెట్టకుండా ఎవడైతే అభ్యాసం చేస్తాడో అటువంటి వాడు ఎవరిని పట్టుకోవాలా? అటువంటి ఆయన పట్టుకోవాలా? పరమం పురుషం దివ్యం యాతి, ఆయన్నే పొందుతారు. ఎటువంటి ఆయన్ని పట్టుకోవాలా? పరమమైన వాడు, అన్నింటికన్నా ఉత్కృష్టమైన వాడు, ఆయన తప్ప ఇంకేం లేదు విశ్వంలో. ఆయన మించింది ఎవరు లేరు. అటువంటి ఆయన గురించి పురుషం, పురుష రూపంలో ఉండే సూర్యమండల అంతర్గతమైనటువంటి ఆ దివ్య స్వరూపాన్ని, దివ్యం తేజో స్వరూపమైనటువంటి స్వయం ప్రకాశ శక్తి కలిగినటువంటి ఆ దివ్య స్వరూపాన్ని యాతి, పొందుతాడు. అలా అభ్యాస ప్రకారంగా చేసుకుంటూ పోయిన వాడు ఎప్పటికైనా ఆ పరమాత్మనే చేరుకుంటాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ అనేవాడు విశ్వమంతా వ్యాపించిన వాడు. విశ్వమంతా వ్యాపించిన ఆ తత్వం ఎలా ఉందట? పరమం, చాలా ఉత్కృష్టమైంది, దాన్ని మించింది ఇంకోటి లేదు. ఆయనకు అధికారం లేదు, ఆయనే విశ్వాన్ని శాసిస్తున్నాడు. అటువంటి ఆయన పరమం పురుషం, అంటే ఆ సూర్యమండలంలో కూర్చొని సూర్యనారాయణుడై మనందరినీ అనుగ్రహిస్తున్న స్వరూపం అది. అటువంటిది దివ్య ప్రకాశ స్వరూపమైంది. అటువంటి నా రూపాన్నే అతను పొందుతాడు. ఎవరు? ఆ అభ్యాసం చేసేవాడు. అంటే ఇప్పుడు మనకు అందరికీ సందేహం వస్తుంది, మరి పొద్దుస్తం భగవన్నామని చెప్పుకుంటూ ఉంటే మనకి ఎక్కడ భోజనం ఎలా వస్తుంది, మన దైనందిన జీవితం ఎలా గడుస్తుంది అని మనకు అనేక సందేహాలు వస్తుంటాయి. దానికి పరమాత్మ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఒక నదికి స్నానానికి వెళ్ళాం, నది ప్రవాహం ఎక్కువగా ఉంది. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? చుట్టూ ఎదురు గడలతో కట్టేస్తారు, లేదా ఇనుప వాటితో బాగా కట్టేస్తారు, స్టీల్ వాటితో ఆధారం పట్టుకోవడానికి అస్థిగా కట్టేసి ఒక ప్రాంతం మాత్రమే స్నానానికి కేటాయిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రవాహం వస్తున్నా కూడా మనం ఆ కడ్డీలు గట్టిగా పట్టుకొని అప్పుడు మనం స్నానం చేస్తాం. స్నానమా మన కార్యక్రమం అనుష్ఠానమా ఏదైనా చేస్తాం. కాబట్టి అంత ప్రవాహం వస్తున్నా కూడా మనం పోకుండా మనం గట్టిగా పట్టుకోవడానికి ఆధారం ఒకటి ఉన్నది. అటువంటి ప్రపంచ విషయాలతో ప్రవాహంలో కొట్టుకుపోయే మనకి ఒక ఆధారం పట్టుకుంటే అప్పుడు ఆ ఆధారం వల్ల మనం ఈ కార్యక్రమం ఆగలేదు,
మనం పట్టుకున్న పట్టు మాత్రం అట్లే ఉంది, కాబట్టి దాన్ని పట్టుకొని దీన్ని వదిలిపెట్టకూడదు అని రెండు చెప్తున్నాడు ఆయన. పట్టు అక్కడే ఉండాలి, మన దైనందిన జీవితం జరిగిపోవాలి. అంటే మనసు నిరంతరం చింతిస్తూ ఉండాలి భగవంతుణ్ణి, అది చెప్తున్నాడు. అనుచింతయన్ అంటే వదలకుండా చింతించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మనకి రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, ఇంతకుముందు పూర్వం కూడా బిందె మీద బిందె బిందె మీద బిందె పెట్టుకొని పోతుంటారు ఆడవాళ్ళు నీళ్ళు మోసుకుంటూ. కానీ వాళ్ళు ఆ బిందె మీద బిందె అన్ని ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళతో మాట్లాడుతుంటారు, తమాషాగా ఎకచక్కాలు పడుతుంటారు, అన్ని ప్రపంచ విషయాలంతా ముచ్చట చేస్తూ పోతుంటారు. దాన్ని పొడుగున వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి, సంసార విషయాల గురించి, చాలా విషయాల గురించి చర్చిస్తుంటారు. ఇన్ని చేస్తున్నా ఆ బిందె మీద దృష్టి వాళ్ళకు పోదు, ఆ బిందె కింద పడేరు. ఆ బిందె మీద బిందె ఉండే అన్ని బిందెలు కింద పడేరు వాళ్ళు. ఒకవేళ పొరపాటున ఎక్కడ రాయి గుచ్చుకున్నా మెల్లగా పైన ఒక చేత్తో పట్టుకొని మెల్లగా కాలు పైకి ఎత్తుకొని తీసేసుకుంటారు. అంటే అంత శ్రద్ధ ఆ బిందె మీద ఉంది. అంటే మనకు నిత్య జీవితంలో మనందరికి కూడా ఎన్ని పనులు చేస్తున్నా మనం అది పెట్టుకోవడానికి అవకాశం ఉంది, భగవంతు నామాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే మనకు శ్రద్ధ లేదంతే. కాకపోతే మనం చూడండి, మనమే ఇప్పుడు ఏదో ఆపద వచ్చింది ఇంట్లో, ఏదో డబ్బు నష్టమైందో, లేదా వ్యాపారం నష్టమైందో, లేకపోతే ఎవరికైనా పిల్లలు పెళ్లి కాలేదో, లేకపోతే ఉద్యోగాలు రాలేదో, ఏదో ఒక దిగులు మనకు ఉంటుంది. అట్లా అని చెప్పి జీవితం మన దైనందిన జీవితంలో ఏ పని ఆపుతున్నామా? ఏ పని ఆపడం లేదు. అవన్నీ మనమైతే చేసినంతసేపు చేసి మళ్ళీ చింతలు అక్కడికే పోతుంది. మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఎన్నో పనులు చేస్తాం. ఎన్ని చేసినా ఏదైతే చింత ఉంటుందో ఆ చింత మాత్రం వదిలిపెట్టాం. పిల్లలకు ఉద్యోగం రాలేదనో, పెళ్లి కాలేదనో, లేకపోతే ఇంట్లో సమస్యలు, వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు, ఈ విషయాలని మనం మర్చిపోం. అంటే వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ చేసే శక్తి మనకు ఉన్నది. కానీ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి అదే ఇక్కడ చెప్తారు పరమాత్మ. అలా కాదు, అభ్యాసం చెయ్యాలి. నీ ప్రపంచ విషయాన్ని ఉంటాయి, ప్రపంచం నువ్వు సంపాదించుకోవాల్సిందే, నీ జీవితం నువ్వు గడపాల్సిందే. దాంతో పాటుగా నీవు నిరంతరం లోపల మాత్రం మనసులో, అందుకని చేతసా అని చెప్పాడు, నిరంతరం ధ్యానించాలి. అది మాత్రం వదిలిపెట్టకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది కష్టమా అంటే మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది. కానీ పోను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం పనులు చేస్తున్నా కూడా, ఏ పనులు చేస్తున్నా కూడా, మనం ఇప్పుడు ఉదయం 1 గంట 2 గంటలు పూజ చేస్తాం, సాయంత్రం 1 గంట పూజ చేస్తాం, ఇంకా భగవంతుడిని మర్చిపోతాం. అలా అని చెప్పడం లేదు ఇక్కడ. సర్వకాల సర్వావస్థల్లో కూడా నీకు గుర్తుంటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది చూడండి, వాళ్ళు నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా రామా 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 అంటూనే ఉంటారు. శ్రీరామ అంటూ లేస్తారు, శ్రీరామ అంటూ కూర్చుంటారు. తిరుగుతున్నా కూడా వాళ్ళ మా నోట్లోంచి ఆ మాట వదిలిపెట్టరు, ఆ పదాన్ని వదిలిపెట్టరు వాళ్ళు. ఎవరిన మాట రామరామ కృష్ణ కృష్ణ అంటూనే ఉంటారు వాళ్ళు కంటిన్యూస్ గా. కానీ అది మనస్ఫూర్తిగా కూడా అనాలి, మనసు కూడా కలవాలి. ఊరికే నాలుక చివరి నుంచి కాకుండా మనసు కూడా కలిస్తే అది అభ్యాసం అయిపోతుంది. మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, పోను మనకు తెలియకుండానే నిరంతరం లోపల వచ్చేస్తుంది. ఆ అభ్యాసం వల్ల, ప్రాక్టీస్ వల్ల మనకు లోపల అంతర్గతంగా నామం పోతూ ఉంటుంది. మనం బయట ఎన్ని పనులు మాట్లాడుతున్నా, ఎన్ని చేస్తున్నా కూడా మనసు అక్కడ ఉంటుంది, ఆ భగవన్ నామం మీదే ఉంటుంది. అలా ఉండాలని చెప్తున్నాడు. మనలాంటి వాళ్లకు, పెద్ద పెద్ద యోగాభ్యాసం చేసిన వాళ్లకు, భక్తి యోగంలో ఉన్న వాళ్లకు, జ్ఞాన యోగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ టాప్ మోస్ట్ లో ఉన్న వాళ్ళకి అవసరం అనిపిస్తుంది. కానీ మొదట ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళకి, ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే, మెల్లగా అభ్యాసం చేస్తే, ఇప్పుడు మనం చూడండి, చిన్న పిల్లకాయలకి అన్నం తినడం తెలుసా? మనం అన్నప్రాసం చేసిన తర్వాత ఎంత కష్టపడి తినిపిస్తాం వాళ్ళకి. వాళ్ళ కోసంగా మెత్తగా చేసి, ముద్దలు చేసి, చాలా నిదానంగా వాళ్ళకి జీర్ణమయ్యే రకంగా పెట్టి, వాళ్ళకి పండ్లు తినడా కూడా ఇష్టపడతారు, ఉమ్మేస్తుంటారు. కానీ మెల్లగా అలవాటు చేస్తాం. మనం భోజనానికే మనం అభ్యాసం ఆ విధంగా చేస్తాం. అలాగే నడక రావడానికి కూడా పిల్లకాయలు ఎలా చేస్తాం? మనం తప్పడానికి వేస్తారు, కానీ మెల్లగా నడిపించి నడక వచ్చేస్తుంది. అలాగే మన జీవితం అంతా ఒక విధంగా ధ్యానమే. కానీ ఆ ధ్యానం ప్రపంచ విషయాల మీద ఎక్కువగా ఉంది, పరమాత్మ వైపు లేదు మనకి. ఆ చేయగల కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉన్నది. కాకపోతే ప్రపంచ విషయాలు ఆకర్షించేంత ఇదిగా పరమాత్మ ఆకర్షించదు కాబట్టి మనము ఆ విధంగా ఉంటున్నాం. కానీ ఇక్కడ మనకి పరమాత్మ ఏం చెప్తున్నారు? సులభమే, చెయ్యండి, అభ్యాసం చేయండి. చేస్తే మరణ సమయంలో నేనే గుర్తుకొస్తాను, నన్నే ధ్యానిస్తారు, అప్పుడు నన్ను చేరుకుంటారు. సులభమైపోతుంది నన్ను చేరుకోవడం.
మీలో ఉన్న ఆత్మస్వరూపంగా ఉన్న నన్ను చూస్తే మీకు జ్ఞానం వచ్చేసినట్టే, మోక్షం వచ్చేసినట్టే. ఇది చేయడం అదే చెప్తున్నాడు. పరమం పురుషం దివ్యం యాతి, పొందేస్తారు. ఈ అభ్యాస యోగం చేయడం వల్ల మీరు నన్ను పొందేస్తారనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకు పరమాత్మ సందేశం ఇస్తున్నారు. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. కవిం పురాణం అనుశాసితారాం అనోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తపసః పరస్తాత్. ఇంకా అటువంటి పరమాత్మ ఎవరు, ఎలా ఉంటాడు, తత్వం తెలుసుకోవాలి కదా. పరమాత్మ అంటే ఏంది, అసలు ఎలా ఉంటాడు, ఏంది, ఆయన పట్టుకోవాలంటే ఏంది, ఆయన గొప్పతనం, అవన్నీ తెలిస్తే మనం ఒక ఉద్యోగంలో చేరాలంటే ఆ ఉద్యోగంలో ఉండే లోతుపాతులు, దాని విషయాలు అన్ని పూర్తి తెలుసుకుంటాం కదా. అలాగే పరమాత్మ గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటే ఆయన మీద దృష్టి కేంద్రీకరించగలుగుతాం. మన మనసు ప్రపంచ విషయాల మీద పరిగెత్తినంత ఇదిగా పరమాత్మకి వెళ్ళదు కాబట్టి దాని లెక్క లాక్కెళ్ళి కూర్చోబెట్టాలంటే ఆ పరమాత్మ తత్వం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు, అలాంటి వాడిని చేరుకుంటామంటే మనకి ఇప్పుడు పెద్ద ఉద్యోగం వస్తుందంటేనే రాత్రి బవళ్ళు శ్రమపడి చదువుతాం. అటువంటిది ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా మనం ఒక దగ్గర వెళ్తున్నామంటే, ఒక కలెక్టర్ కావాలంటేనో పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలంటేనో ఎన్ని పుస్తకాలు చదువుతాం, రాత్రి బవళ్ళు మేలుకొని కుస్తీ పడతాం కదా పుస్తకాలతో. అదే ఒక ధ్యాన ప్రక్రియలాగా చేస్తుంటాం. అలాంటిది ఇక మళ్ళీ భూమి మీద పుట్టే అవసరం లేకుండా ఉత్తమమైన కోర్సు ఒకటి ఉంది, అక్కడ ఇవ్వండి, దానికి ఆ కోర్సు ఇది చేయండి అని చెప్తే ఆ కోర్సు విషయాలు తెలియాలి కదా, అది చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఎలాంటి వాడు అనేది 8 లక్షణాలు చెప్తున్నారు. కవిం, ఆయన కవి. కవి అంటే మామూలు కవిత్వం రాసే కవి అని అర్థం కాదు ఇక్కడ. కవి అంటే చాలా గొప్పవాడు, వేదాల్లో చెప్పబడిన పదం ఇది. ఇది ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పే పదం. ఆయన శాశ్వతమైన వాడు, అటువంటి వాడు శ్రేష్టమైన వాడు, అటువంటి ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ. కవి అంటే అది అర్థం. ఎటువంటి వాడు కవి అంటే క్రాంతదర్శి, అంటే సర్వజ్ఞుడు. ఆయన తెలియని విషయం అంటూ లేదు. విశ్వంలో ఉండే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి కవి అన్నారు. పురాణం, అటువాడు ఎప్పటివాడైనా పురాణం, చాలా ప్రాచీనమైన వాడు, సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, సృష్టి పోయినా ఉన్నవాడు, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడూ ఉండేవాడు ఆయన. కాబట్టి పురాణం, మామూలుగా మన పురాణం అంటే మనం చదువుకునే పుస్తకాల్లో పురాణం అనుకుంటాం, కానీ పురాణం అంటే అది కాదు. ఆ పురాణం కూడా అదే అర్థం, పురాణవం. అది ప్రాచీనమైంది కానీ ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది పురాణం అనేది. అలాగే భగవంతుడు అనేవాడు కూడా ఎంతో ప్రాచీనమైన వాడు, ఎప్పటికీ కొత్తగా కనిపిస్తాడు. నువ్వు ఎప్పుడు చూసినా కొత్తగా కనిపిస్తాడు. ఏ రోజు చూస్తున్నా ఆ రోజు మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే పురాణం ఆనందం కలిగిస్తుందో అంతకన్నా ఎక్కువ ఆనందం కలిగిస్తాడు ఆ భగవత్ స్వరూపం. అటువంటిది ఆ స్వరూపం. అనుశాసితారాం, సాధితారం. ఇంకా ఎటువంటి వాడు అంటే ఆయన శాసిస్తాడు, విశ్వాన్ని అంతా కూడా ఆయన శాసిస్తున్నాడు. మనమందరం అన్నిటికీ లోబడి ఉంటే పరమాత్మ ఈ విశ్వాన్నంతా ఒక తిప్పి తన చేత్తో తన గుప్పిట్లో పెట్టుకొని నడుపుతున్నాడు విశ్వాన్నంతా. కాబట్టి ఆయన శాసనం ప్రకారమే ఈ ప్రపంచం అంతా జరుగుతోంది. అనూరణీయాంశం, అణువులో అణువుగా ఉన్నాడు. నువ్వు ఎంత సూక్ష్మమైన వస్తువు తీసుకున్నా కూడా దాంట్లో కూడా ఇంకా సూక్ష్మంగా కూర్చో ఉంటాడు. మనకే ఇప్పుడు మనకు చాలా కంటికి కనిపించవు. అణువు అంటే అణువు, పరమాణువు మన కంటికి కనిపించవు. కంటికి కనిపించని అవెంత సూక్ష్మంగా ఉన్నాయో ఆ సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మమైన వాడు ఇంకా చాలా తక్కువ అన్నమాట. కాబట్టి మనకి ఇవన్నీ మనకు వస్తాయి. లలితా శాస్త్రంలో వస్తుంది, విశ్వశాస్త్రంలో వస్తాయి. అండర్ బృహత్ ప్రశస్తులో విశ్వశాస్త్రంలో వస్తుంది. ఇంకా అటువంటి అణుస్వరూప, అణువు కన్నా అణువైన వాడు, చాలా సూక్ష్మమైన వాడు పరమాత్మ. అనుస్మరేద్య, అటువంటి ఆ పరమాత్మని విడవకుండా స్మరించాలి. ఆ విడవకుండా స్మరించేటప్పుడు ఏవి దృష్టిలో పెట్టుకోవాలి? ఆయన కవి అని గుర్తుపెట్టుకోవాలి, ఆయన పురాణ పురుషుడు, పురాణ ప్రాచీనవాడిని గుర్తుపెట్టుకోవాలి, ఆయనే శాసనకర్త అని గుర్తుపెట్టుకోవాలి, ఆయనే అణువు కన్నా అణువైన సూక్ష్మ స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వస్య ధాతారం, సర్వము ధాత, ధరించినవాడు.
ఎటువంటిది ధరించి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. విశ్వాన్నంతా పోషణకర్త ఆయనే. ఆ ధరించిన విధాత రూపంలో కూర్చొని మనకంతా మనం చేసిన కర్మలన్నీ పంచి ఇస్తున్నవాడు ఆయనే. అటువంటి దివ్యమంగళ స్వరూపము ఆయనది. అచింత్య రూపం, మన చింతించడానికి, మనసులో అనుకోవడానికి కూడా ఇది రూపం అనుకోవడానికి వీల్లేదు, నిర్వచించలేము. ఆయన ఈ రూపం ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. అదే మనకు లలితా శాస్త్రంలో అగ్రగణ్య అచింత్య రూప అని మనకు చెప్తారు. అన్నిట్లో ఉంటాయి, దైవ సంబంధించిన స్తోత్రాలు అన్నిట్లో ఈ పదాలు ఉంటాయి. అంటే భగవంతుడు అంటే విశ్వమంతా వ్యాపించిన వాడికి ఎలా కనిపిస్తాడు? ఆయన ఒక రూపంతో ఎలా కనిపిస్తాడు? కానీ అలాంటి రూపం లేదా, నువ్వు ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంలో కనిపిస్తాడు. అటువంటి వాడు ఆయన. ఆదిత్యవర్ణం, ఆదిత్య స్వరూపం. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. ఆదిత్య అంటే ఛేదించబడిన వాడు. అటువంటి పరమాత్మ ఎటువంటి వాడు? దివ్య ప్రకాశ శక్తి కలవాడు. సూర్యుడికే ప్రకాశ శక్తి ఇచ్చేవాడు. అంటే విశ్వానికంతా చైతన్యం కలిగించేవాడు, జీవశక్తి ఇచ్చేవాడు. అటువంటి స్వరూపంలో ఉన్నాడు ఆయన. ఇంకా తమస పరస్తాత్, తమస్ అంటే చీకటి, చీకటి ప్రాణదోలేవు, చీకటికి అవతల ఉన్నాడు. పరస్తాత్ అంటే అవతల ఉన్నాడు. ఎక్కడున్నాడు చీకటి అంటే? ఇప్పుడు మనకు కనిపిస్తోంది, సూర్యుడు రాగానే చీకటి పారిపోతోంది. సూర్యుడు చూడాలన్న చీకటిని చూడలేడు. కానీ ఇక్కడ చెప్తోంది తమస్సు అంటే అజ్ఞానం. అజ్ఞానమే మనలో ఉన్న చీకటి. ఆ చీకటికి అవతల ఉన్నాడు. అంటే మాయకు లోబడి ప్రపంచం ఉంది, మాయాతీతమైన వాడు ఆయన. మాయకు అవతల ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ అవతల ఉన్నట్టు ఆ పరమాత్మ, ఆయనకు మాయ అంటదు, మనం మాయలో ఉన్నాం. కానీ ఆ మాయ తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఆ దివ్య స్వరూపమైనటువంటి ఆ కవి అయిన వాడికే ఉంది, ఆ పురాణుడైన వాడికే ఉంది, ఆ అనుశాసనం చేసేవాడికి దగ్గర ఉంది, ఆ అణువు కన్నా సూక్ష్మమైనట్టు ఆయన దగ్గర ఉంది. మళ్ళీ దాతారం, అంత విశ్వాన్ని అంతా ధరించి మనకు పంచుతున్న కర్మలను పంచుతున్నటువంటి ఆయన చేతిలో ఉంది. ఇంకా అచింత్య రూపం, ఏ రూపము లేనివాడు, చింతనకు అందనివాడు. ఆదిత్య వర్ణం, ఆ యొక్క స్వయం ప్రకాశ శక్తితో జీవ చైతన్యాన్ని విశ్వమంతా కల్పించుంటే ఆ స్వరూపాన్ని, ఇటువంటి స్వరూపాన్ని ఎవడైతే అనుస్మరేను ఎప్పుడు నిత్యము స్మరణ చేస్తాడో వాడు ఈ చీకటి నుంచి బయటపడతాడు. అజ్ఞానమైన చీకటి నుంచి బయటపడి ఆ పరమాత్మను చేరుకుంటాడు. చేరుకోవడానికి కావాల్సిన మార్గాన్ని ఇక్కడ మనకి చూపించారు పరమాత్మ. ఇంత చక్కగా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు పరమాత్మ. మరి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని స్మరించి చేయగలమా అంటే చేయగలం. అనుకుంటే సాధించగలం. మానవులకి అసాధ్యం లేదు. ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు సంబంధించిన ఒక కథ చెప్పుకుంటే మనకు అర్థమైపోతుంది ఎంత సులభమైన విషయం అనేది. మనకు పాండ్య వంశానికి చెందినటువంటి వల్లభదేవుడు అనే ఒక రాజు, మధురకు రాజు. ఈ రాజు గొప్ప పరిపాలకుడు. ఈయన పరిపాలనలో ఏం చేసేవాడంటే, ఆయన రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ రాత్రిపూట మారు వేషం వేసుకొని అందరినీ పోయి గమనించేవాడు. అది ఆయన చేసే పని. ఒకసారి ఆయన పురవీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఇంటి అడుగు మీద ఒక బాటసారి పనుకొని ఏదో చెప్పుకుంటున్నాడు. ఈయన కూడా పోయి కూర్చున్నాడు. ఏదో ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఈయన కూడా కూర్చొని ఆయనతో మాట కలిపి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా నేను కాశీకి వెళ్ళాను, కాశీ నుంచి రామేశ్వరం పోతున్నాను, ఇప్పుడు దారిలో ఉన్నాను నేను అని చెప్తాడు. అలాగా అని అన్ని విషయాలు అడుగుతూ ఉంటే మాటలో ఆయన తనకు కొంచెం పాండిత్యం ఉంది కాబట్టి ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకము చెప్పగానే ఈయన ఆశ్చర్యపోతాడు. ఆ శ్లోకానికి అర్థం ఏంది అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు ఏమంటే, వర్షాకాలంలో అన్ని సంపాదించుకోలేము, అందుకని వర్షాల్లో బయటకు వెళ్ళాం. కాబట్టి వర్షాకాలంలో మనకు అన్ని సదుపాయాలు ఉండాలి కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాం, మిగతా 8 నెలలు కష్టపడతాం. అలాగే ఇంకా రాత్రి సుఖపడాలనుకుంటే, రాత్రి హాయిగా సుఖంగా పనుకోవాలంటే మనం పగలంతా బాగా పనిచేస్తాం. ఇంకా ముసలితనంలో హాయిగా జీవితం గడిచిపోవాలంటే యవ్వనమంతా కష్టపడతాం. అలాగే పరలోకం పొందాలంటే ఇహలోకంలో ఆ పరమాత్మను ఆశ్రయించాలి నిరంతరం.
అని ఆయన ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్తాడు. వెంటనే ఈ రాజు ఆశ్చర్యపోతాడు. ఆయన ఇప్పటిదాకా రాజ్య వ్యవహారాల్లో మునిగిపోయి తీవ్రంగా రాజ్యాన్ని పరిపాలించాలా, పరిపాలన కన్నబిడ్డల్లాగా ప్రజలను చూసుకోవాలా, అదే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చివరి అన్న మాట ఆయన మనసులో చాలా ఆలోచన తెప్పిస్తుంది. నువ్వు పరలోకాన్ని వెళ్ళాలంటే ఇహలోకంలో నువ్వు నిరంతరం పరమాత్మను ఆశ్రయించాలి అనే మాట, దానికోసం శ్రమపడాలి అని చెప్పిన మాట అతని మనసులో చాలా ఉద్వేగం తెప్పిస్తుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, నిజమే కదా, మనం రాత్రి పడుకోవడానికి కోసంగా పగలంతా శ్రమ పడుతున్నాం, అలాగే యవనంలో కష్టపడి ముసలితనం కోసం కానీ సంపాదించుకుంటున్నాం, అలాగే వర్షాకాలం కోసం ముందు జాగ్రత్తగా మిగతా కాలం అంతా శ్రమ పడుతున్నాం, కానీ పరలోకానికి పోయిన పరమాత్మను చేరుకోవడానికి కోసంగా ఇహలోకంలో మనం ఏం చేయడం లేదే అని ఆయనకు ఆలోచన చేస్తుంది. ఇక ఆయనతో మాట్లాడలేకపోతాడు. అసలు ఆ మాట ఆయన మనసులో కదిచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా రాజధానికి వెళ్ళిపోతాడు. ఆయన రాజు అన్న విషయం ఆయనది ఆ పండితుడికి తెలియజేశాడు. ఆ పండితుడికి ఏదో తన చేతిలో ఉన్న ఆభరణం ఏదో ఇచ్చేస్తాడు, కానుక ఇచ్చేస్తాడు, నీకు మంచి శ్లోకం చెప్పావని చెప్పి. ఇంకా రాజధానికి వెళ్ళిపోతాడు. రాత్రంతా నిద్ర పట్టదు. తెల్లవారులు ఆలోచన అయిపోతుంది ఆయనకి. నేను పరలోకానికి పోవడానికి నేనేం చేస్తున్నాను భూమి మీద, నేనేం చేయడం లేదే అని దిగులు వచ్చేస్తుంది. తెల్లవారిగానే వెంటనే పురోహితుడిని, మంత్రుల్ని పిలిపించేస్తాడు. నాకు ఈ ఆలోచన నుంచి బయటపడే మార్గం చెప్పండి అంటాడు. అప్పుడు ఆ పౌరోహితుడు చేసి, ప్రభు, మీ రాజ్యంలో ఎంతో మంది వేదాంగాలు తెలుసుకున్న వాళ్ళు, వేదాంతం తెలిసిన వాళ్ళు ఉన్నారు పండితులు, వాళ్ళందరినీ పిలిపించండి, వాళ్ళని తత్వశాస్త్రం చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీకు తత్వజ్ఞానం బోధిస్తారు. అప్పుడు మీరు ఆ మార్గాన్ని, మోక్షాన్ని పొందే మార్గాన్ని వాళ్ళు సూచిస్తారు. అలా మీరు చేయవచ్చు అని చెప్తారు. ఇంకా ఆయన సంతోషం అయిపోతుంది ఆ మాటతో. వెంటనే అంతా దండోరా వేయిస్తాడు. ఎక్కడెక్కడ పండితులు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఆయన చుట్టూ కూర్చుంటారు. ఆయనకి చెప్పడం మొదలుపెడతారు. ఆయన ఏం చేస్తాడంటే, ఒక స్తంభానికి ఆయన ఈ చర్చకు సంబంధించిన విషయాన్ని ఎవరైతే బాగా చెప్తారో అలాంటి వాళ్ళకి సంపద ఇవ్వాలని చెప్పి ఆయన ఒక మూట డబ్బు కట్టి, బాగా బంగారు నాణాలు కట్టి ఆ స్తంభానికి కట్టేస్తాడు. తోరణ స్తంభానికి కడతాడు. కట్టి చెప్తాడు, ఎవరైతే నాకు ఈ తత్వబోధ బాగా చేస్తారో వాళ్లకు ఇది ఇవ్వబడుతుంది అని చెప్తాడు. ఎంతో మంది వస్తారు, ఆయనకి ఎన్నో ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఆ రాజ్యంలోనే వెల్లిపుత్తూర్ అనే ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి గురించి ఇంట్లో బాగా చెప్పడం వల్ల ఆ కృష్ణుని యొక్క కథలు ఎక్కువ వినుంటాడు. వినగా వినగా అతనికి ఏమనిపిస్తుందంటే, భగవంతుడు, ఆ కృష్ణ పరమాత్మ, ఆయనకు రూపం లేనివాడు రూపం తీసుకొని భూమి మీదకి వచ్చి పిల్లవాడిగా పుట్టాడట. ఆ పుట్టినవాడు పుట్టినప్పటి నుంచి ఎంతో మంది రాక్షసులు సంహరించడం వాళ్ళకు మోక్షం ఇచ్చేశాడు. పైగా ఆ కంసుడిని చంపాడు, ఆడికి మోక్షం ఇచ్చేసేసాడు. ఇంకా ఎంతమంది ఆ కుబ్జకు అందమైన రూపం ఇచ్చేశాడు, ఆ గోపికులకి మోక్షం ఇచ్చేశాడు. అబ్బా, అట్లాంటి నాకెప్పుడు వస్తుంది ఈ మోక్షం అని ఆలోచించాడు. నేనేం చేస్తే వస్తుంది, ఎప్పుడు నిరంతరం ఆ భగవంతుని పట్టుకోవడం ఎట్లా అని అతనికి ఆలోచన వస్తుంది. బాగా కృష్ణుడి కథంతా గమనిస్తే ఆ మధురలో ఆయన పోయినప్పుడు కంసుని సంహరించే ముందు కృష్ణ పరమాత్మ మాలాకారుడి ఇంటికి పోతాడు. ఆయన మాలలు కట్టేవాడు. ఆయనకు పోయి ఆ మాలలు భగవంతుడికి అర్పిస్తాడు ఆ మాలాకారుడు. అప్పుడు ఆయనకు మోక్షం ఇస్తాడన్నమాట. అది గుర్తొస్తుంది. సరే, నేను ఈ పని చేస్తాను, నేను కూడా భగవంతుడికి ఈ కైంకర్యం చేస్తాను, ప్రతిరోజు మాలలు కడతాను, భగవంతుడికి అలంకరింపజేస్తాను, ఇది చెయ్యాలి నేను అనుకుంటాడు. ఆ ఊళ్ళోనే వటపత్ర సాయిగా ఆయన ఒక దేవాలయం ఉంది. అక్కడ ఆ విష్ణుమూర్తి అక్కడ వటపత్ర సాయిగా ఉన్నాడు. అటువంటి ఆ గుడికి రోజు వెళ్ళి ఈయన ఒక తులసి వనమాల పెంచి, ఆ వనం పెంచి, ఆ వనంలో తులసి చెట్లు వేసి, ఆ చెట్లకుండి తులసి దళాలు తీసుకొచ్చి మాలలు కట్టి రోజు ఆ స్వామికి కైంకర్యం చేసేవాడు. ఆ కృష్ణనామం చెప్పుకుంటూ నిరంతరం ధ్యానం చేస్తూ ఆయన ఈ పని చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇంకా అవే కాకుండా మళ్ళీ పూల మొక్కలు వేసి, పూల చెట్లు, పూల మాలలు కట్టి అందంగా కట్టేవాడు. అవన్నీ తీసుకెళ్లి పరమాత్మకు అర్పిస్తూ, స్వామి నాకు కూడా మోక్షం ఇవ్వయ్య అని చెప్పేసి ఆయన నిరంతరం ధ్యానం చేస్తూ నిరంతరం నామం చెప్ప మొదలు ఆయన.
ఆ కృష్ణ పరమాత్మ నామమే వదలలేస్తారు. అప్పుడు వటపత్ర సాయి చూస్తాడు, ఆ వల్లభదేవుడు ఎవరెవరో చెప్తారు, చెప్తే తనకేదో మోక్షం వస్తుందని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత గొప్ప భక్తుడు నా దగ్గర ఉన్నాడు. ఎవరు? నిత్యం నన్ను పట్టుకునే విష్ణు చిత్తుడు కూర్చోవాలన్న నా దగ్గర. ఇతన్ని పంపించాలి అక్కడ అనుకుంటాడు. ఇతనికి ఏం పెద్ద చదువు రాదు. అప్పుడు ఆ విష్ణు చిత్తుడి యొక్క కల్లో పరమాత్మ కనిపిస్తాడు. కనిపించి, నీవు రేపు వెళ్ళి ఆ వల్లభదేవుడికి జ్ఞానబోధ చెయ్యాలి అంటాడు. అప్పుడు ఆయన కళ అయినా కూడా కల్లో భగవంతుడితో మాట్లాడతాడు. నాకే విద్యలు రావు, నీ గురించి నాకేమీ తెలియదు. నాకు తెలిసింది కృష్ణనామం ఒకటే, కృష్ణ కథ ఒక్కటే. నాకు ఇంకేం తత్వం నాకేం తెలుసు, నాకేం తెలియదు. నేనేం చెప్తాను నా రాజుకు పోయి, నా వల్ల ఎక్కడ అవుతుంది అంటాడు. అనగానే, నువ్వెక్కడ చెప్తున్నావు? నేను కదా నీ చెప్పేది, నీ చేత చేయించేది నేనైతే. నువ్వు వెళ్ళు, నన్ను నమ్మి వెళ్ళు, నేను చూసుకుంటా దాని సంగతి అని చెప్తాడు. సరే అని చెప్పి అప్పుడు ఆయన బయలుదేరతాడు. నేరుగా రాజ్యసభకు వెళ్తాడు. ఈయన ముఖంలో దివ్య తేజస్సు ఉంటుంది. ఎందువల్ల నిరంతరం జపం చేసి ఆ ముఖంలో ఆ కళ వచ్చేసి ఉంటుంది. రాజు మంత్రులు వాళ్ళంతా దూరం నుంచి చూడంగానే అనుకోకుండా వాళ్ళంతా వచ్చేసి ఈయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆహ్వానిస్తారు. అక్కడ పండితులకు అందరికీ ఇది కోపం వస్తుంది. ఏముంది ఇతనిలో గొప్పతనం? ఇతనేమన్నా పెద్ద పండితుడా? ఏమైతే చదువుకోని వాడు, ఊరికే ఒక మాలలు కట్టుకొని ఒక వనం పెట్టుకొని కూర్చొని ఉండేవాడు, వీడికింత విలువైంది అని పెద్దగానే విమర్శించేస్తారు. మేమింత గొప్ప పండితులు, ఉద్దండ పండితులు వచ్చి కూర్చోంటే మా మధ్యలో వచ్చిన ఇతనికి ఇంత గౌరవం ఏంది అని చెప్పి వాదిస్తారు రాజుగారితో. రాజుగారు మంత్రులు వాళ్ళంతా ఇతర ముఖంలో దివ్య తేజస్సు కనిపిస్తోంది. అందుకని వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళు అనే మాటలు పట్టించుకోకుండా కూర్చోబెడతారు. చెప్పండి మీరు మాకేం చెప్తారు అంటారు. అప్పుడు ఆయన మనసు నిండా ఆ వటపత్ర సాయిని పూర్తిగా ఆ రూపాన్ని అంతా మనసులో నిలుపుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, స్వామి వీళ్ళు ఏందో అడుగుతున్నారు, నువ్వు చెప్పుకో, నాకు సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలుసు ఈ విద్య ఏందో, ఆయన అడుగుతున్న తత్వం ఏందో నువ్వే చెప్పాలని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు. చేసి ఆమె నోరు తెరుస్తాడు. ఇక ప్రవాహంలాగా పోతుంది ఆ భగవత్ తత్వం అంతా చెప్పేస్తాడు ఆయన. కవిం పురాణం అనుశాసితారం అని ఆ భగవంతుడే తన గురించి మొత్తం ఆ రాజు చెప్పేస్తాడు. ఇటువంటి వాడిని నేను, నన్ను పట్టుకో, నువ్వు తరిస్తావు అని ఆయన మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత రాజు కూడా అసలు ఈయన చెప్తున్నాడు తన్మయత్వంలో చెప్తాడు. ఎందుకంటే అసలే భక్తుడు, నిరంతరం నామజపం చేసిన వాడు, దాని లోపలే అంత గొప్ప శక్తి ఉంది ఆయనలో. దాని తోడు ధ్యానంలో భగవత్ స్వరూపాన్ని నట్టి ముద్ర పెట్టుకో ఉన్నాడు. ఆ వటపత్ర సాయిని రోజు చూసి 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 ఆయన మనసులో ముద్ర పడిపోయింది ఆయన ఆ రూపం. అందులో ఆ రూపాన్ని ధ్యానిస్తూ పెద్దగా చెప్పేశాడు. అదంతా ఆయన చెప్పినట్టుగా చెప్పాడు. భగవంతుడు ఏ పలికిస్తే చెప్పేశాడు. చెప్పంగానే రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఉన్నట్టుండి ఆ స్తంభానికి కట్టినట్టు ఆ డబ్బు మూట టక్కని తెగి అదే కింద పడి, ఎవ్వరు తీలా, అదే కింద పడిపోయింది. అంతే, రాజుకి అర్థమైపోయింది ఇతను చెప్పింది, అందరు చెప్పిన దానికన్నా ఇతను చెప్పింది అసలైన శాస్త్రం, ఇదే అసలైన తత్వం, ఈ తత్వాన్ని నేను అందుకోవాలి, నేను అందుకుంటే నేను తరిస్తాను, నాకు మోక్షం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని వెంటనే ఆయన పాదాల మీద పడి ఆయనకి సన్మానం చేసి ఎన్నెన్నో కానుకలు ఇస్తాడు. అసలు భగవంతుడికి ఎలా సేవ చేస్తారో అలా సేవ చేస్తాడు. ఆయనకి చేసి ఆయనకి బంగారు రథం మీద ఎక్కించి తీసుకెళ్తారు వాళ్ళ ఊరికి. పల్లకిలో ఆయన మోస్తాడు, పల్లకిలో కూర్చోబెట్టి అన్ని చేస్తాడు ఆ రాజు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చేస్తాడు ఆయనకి. ఆ విష్ణు చిత్తుడు అవేం కోరుకోంగారుగా వచ్చింది ఆయనకి. ఎంతసేపు భగవంతుడి నామము, ఆయనకి మాటలు కట్టడం, ఇది తప్ప వేరే ఆలోచన ఆయనకి ఏం లేదు. ఈయన ఎన్ని ఇస్తున్నా గమ్మును తీసుకుంటాడు కానీ ఏం పట్టించుకోడు. అక్కడికి పోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళంగానే పోయి వటపత్ర సాయి వచ్చేసాయని చెప్పేసి ఆ రాజుగారు ఇచ్చినవన్నీ నీవి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తాడు. మొత్తం ఆ గుడిలో ఇచ్చేస్తాడు. అన్ని కానుకలు వేసి, నేనేమన్నా మాట్లాడినా, నువ్వు కదా మాట్లాడావు, పోయిచ్చు నీవే ఇవి అని చెప్పి ఆయనకే సమర్పించేస్తాడు. సమర్పించి మళ్ళీ ఆయన పనుల్లో ఆయన నిమగ్నం అయిపోతాడు. ఆ విధంగా అంత గొప్ప భక్తులు అన్నమాట అతను. అందుకనే ఈయన్నే పెరి ఆళ్వార్ అంటారు. మనకు దాంట్లో విష్ణు భక్తుల్లో గొప్పవాడిన. అంత గొప్ప శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? నిరంతరం భగవన్ నామాన్ని వదలకుండా ఆయన భగవంతుడి కైంకర్యాని కోసమే జీవితాన్ని అర్పించేశాడు. అందువల్లే అటువంటి స్థానం పొందాడు, ఆళ్వార్ స్థానం పొందాడు ఆయన. కాబట్టి ఈ యొక్క పెరి ఆళ్వార్ గురించి మనం తెలుసుకొని మనం కూడా ఆ మార్గంలో పయనిస్తే, ఆ అభ్యాసం చేస్తే మనం కూడా
ఆ కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం అటువంటి ఆయన అచించ రూపుడైన ఆయన మన మనసులో తిష్ట వేసుకొని కూర్చొని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎలా ఆశ్రయించాలనే విషయాన్ని, ఎలా అభ్యాసం చేయాలనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ 2 శ్లోకాల ద్వారా తెలియజేశారు. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 8, 9 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.